పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆ పార్టీకి చెందిన వైసీపీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ తులసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు డబ్బులు వసూలు చేస్తే తమ మీద నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆమె సమాధానానికి కౌన్సిలర్లు కంగుతిన్నారు. వైసీపీ మాజీ మంత్రిపై ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఆరోపణలు చేయడంతో ఈ విషయం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టైం అయిపోవడానికి ఇదేమి ఇది కాదండి, సమస్య తేలాలి కదా. అంటే ఓ 80 లక్షలుగా ఏదో జేబులో వేసుకున్నారు, ఓ 2 కోట్లుగా వసూలు చేస్తున్నారని, 2 కోట్లుగా వసూలు చేస్తున్నారని, ఏమన్నా వసూలు చేసేసుకున్నారని, 2 కోట్లుగా వసూలు చేసుకుంటే ఏమైంది, అది ఎవరు వేసుకున్నారనేది అనుకున్నాము. మాకెందుకు, జేబులో అయితే వేసుకున్నారు వసూలు చేసి. ఈ విషయం ఆ రోజు విషయం ఎందుకండి, ఈ రోజు ప్లేన్ సైట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ ప్రపోజల్, రేపు స్టేట్ గవర్నమెంట్ సత్తెనపల్లి మున్సిపాలిటీ అవ్వాలనే వసూలు చేసిన వాళ్ళండి. మేము మిమ్మల్ని ఏమన్నా మీ పేరు చెప్పే వసూలు చేశారు. ఖచ్చితంగా చైర్మన్ గారు ఏమన్నారు, ప్రతి హాస్పిటల్ పిలిచి మీ పేరు చెప్పి బెదిరించారు. మీరు నేను అనలేదండి. నేను ఇంట్లో పడుకుంటే నన్ను పిలిచి 40,000 చందా ఇకపోతే నేను తాడ చేస్తానని నన్ను పిలిచి వసూలు చేస్తాను, చచ్చిపోయేలా చేశానని చెప్పింది జనం, నేను చెప్పలేదు.